వెంటనే వాటిని యథాస్థానంలో పెట్టేయాలి. చదువుతాను ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. టుడే టాపిక్: జీవితానికి ఉపయోగించే నియమాలు. మీరు నివసించే స్థలాన్ని, దాని పరిసరాలని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. కాళ్ళు, చేతుల గోళ్ళు పెరుగుతుంటే వాటిని కత్తిరిస్తూ ఉండాలి. అవి పెరిగి మురికిగా మారకుండా చూసుకోవాలి. తనకు శుభం జరగాలని కోరుకునే వ్యక్తి బుధ, శుక్రవారాలు తప్పించి మిగిలిన వారాల్లో క్షవరం వేయించుకోరాదు. సోమవారం క్షవరం వేయించుకుంటే శివభక్తి క్షీణిస్తుంది. సంతానవంతులు ఈరోజు క్షవరం చేయించుకోవద్దు. మంగళవారం తలపని చేయించడం ఎలా చూసినా అనర్థదాయకమే. మృత్యుహేతువు కూడాను. బుధవారం తలపని ధనప్రాప్తి కలిగిస్తుంది. గురువారం క్షవరం చేయించుకోవడం వలన గౌరవం, సంపద నశిస్తాయి. శుక్రవారం ఈ పని యశోదాయకము. శనివారం మృత్యుకారకము. ఆదివారం సూర్యుని రోజు. ఆ రోజు క్షవరం వలన ధనము, బుద్ధి, ధర్మములకు హాని కలుగుతుంది. శని, బుధ, సోమవారాలు శరీరానికి నూనె పెట్టడానికి మంచి రోజులు. గ్రహ బాధల నుండి తప్పుకోవాలంటే ఈ రోజుల్లో పట్టించుకోవాలి. పాదాల సాధ్యమైనంత వరకు గాలి తగిలేటట్లు ఉంచుకోండి. ఉదయాన్నే కొద్దిసేపు పచ్చగడ్డిపై ఒట్టి కాళ్ళతో నడవండి. వేసవిలో మేజోళ్ళ వంటి వాటితో పాదాలను కప్పకండి. ఎత్తు మడమలు, బిగుతు జోళ్ళు ఆరోగ్యానికి హానికరము. పౌడర్లు, స్నానాల వంటి చర్మం యొక్క సహజ సౌందర్యాన్ని నాశనం చేసి దాన్ని ఎండిపోయేలాగా అందహీనంగా చేస్తాయి. బాగా బిగుతుగా ఉన్న నైలాన్ వంటి కృత్రిమ నూలుతో నేసిన బట్టలు, ముదురు రంగు బట్టలు శరీరానికి, మనసుకు ఆరోగ్య హేతువులు కావు. బిగుతు దుస్తువులు మూలాన రోమకూపములను స్వచ్ఛమైన గాలి తగలక రక్త ప్రసరణలో బాధ కలుగుతుంది. బెల్టుతో నడుమును ఎక్కువగా బిగించడం వలన పొట్టలో గ్యాస్ బయలుదేరుతుంది. వదులుగా ఉండే నూలు వస్తువులు ఆరోగ్యానికి అత్యుత్తమం. ఎక్కడి నుంచైనా వచ్చిన వెంటనే నీరు త్రాగకండి. కాళ్ళు, చేతులు కడగడం, స్నానం చేయడం లాంటివి వద్దు. దీనివల్ల హాని జరుగుతుంది. చెమటను ఆరిపోనీయండి. కనీసం 15 నిమిషముల పాటు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ కాళ్ళు, చేతులు కడుక్కొని నీరు త్రాగండి. బాగా ఎండలో బెల్లం కానీ, పటిక బెల్లం కానీ కలిపిన నీరు తాగితే వడదెబ్బ తగలదు. అశ్లీల పుస్తకాల బదులు జ్ఞానదాయకమైన గ్రంథాలు చదవండి. దొంగతనం ఎప్పటికీ చేయరాదు. ఎవరి వస్తువైనా తీసుకుంటే జాగ్రత్తగా పని కాగానే వాపసు చేయండి.